వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోరుకొండ మండలంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షులు సన్నపు వెంకట్, శ్రీరామచంద్రమూర్తి, సాధు తెలిపారు. శుక్రవారం కోరుకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్లో రాజమహేంద్రవరం, కోరుకొండ, గోకవరం, సీతానగరం, రాజానగరం మండలాల నాయకుల ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి విద్య నేర్పిన గురువు గారిని కలిసి చిరు సత్కారం చేసిన 1995-96 10వ తరగతి విద్యార్థులు అత్తిలి సత్యనారాయణమూర్తి, రాజాబాబు జూనియర్ కాలేజ్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న వీరభద్రరావు మాస్టర్ని కలిసి సన్మానం చేసిన విద్యార్థులు సిరి, బాలాజీ, కోటిబాబు, నాగేశ్వరరావు, కామేష్, సుబ్రహ్మణ్యం, రాంబాబు. వీరు వెళ్లి మాస్టర్ని సన్మానించారు. మాస్టారు ఆనాడు మాకు నేర్పిన పాఠాల వల్ల మేము ఉన్నత స్థాయిలో ఉన్నామని తెలియజేశారు. ఆనాటి చిన్ననాటి గురువులను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసి మాస్టర్ని కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నామని తెలియజేశారు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న మనం ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏంటంటే 95-96 విద్యార్థులు తన విద్య నేర్పిన ఉపాధ్యాయుల్ని కలుసుకోవడానికి వీళ్ళ నర్సాపురం గ్రామం ఇచ్చేశారు. ఎందుకంటే
మొన్న వాళ్ళు 95-96 గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గెట్ టుగెదర్ కి ఆ ఉపాధ్యాయుడు రాలేదని ఆ ఉపాధ్యాయుడు అడ్రస్ కనుక్కొని మరి ఆయన దగ్గరికి వచ్చి సిరి సత్కారం చేయడానికి చాలా దూరం నుంచి ఆ విద్యార్థులు ఇచ్చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఈ రోజు పట్టణంలోని జనసంచార ప్రాంతాలలో పరిశుభ్రతను పర్యవేక్షించారు. ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ మరియు కొత్త బస్టాండ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ అక్కడ పేరుకున్న చెత్తను ట్రాక్టర్ల ద్వారా లిఫ్ట్ చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఖమ్మం ప్రధాన రహదారి కొంచెం వర్షం పడినా నీళ్లన్నీ నిలిచిపోయి బురదమయం అవుతుంది. రహదారిపై నిలువ ఉన్న ఈ వర్షపు నీటి వలన వాహనదారులు, ముఖ్యంగా పక్కన ఉన్న ఇండ్ల వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిలువ ఉన్న నీటిలో దోమలు చేరడం వలన పక్కనే నివాసం ఉండేవారు జ్వరాల బారిన పడుతున్నారు. చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గా మిరియాల రమేష్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా రాజు యాదవ్, కొంపల్లి ప్రవీణ్ గౌడ్, కాసుల వెంకటేష్, దిరావత్ శంకర్ ఎన్నికయ్యారు. వీరి చేత దేవాదాయ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, షామీర్పేట్ మండల ప్రధాన కార్యదర్శి తుమ్కి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గుడిని ఏదైనా చేద్దామనుకున్న సందర్భంలో అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు మామూలు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజు లేక నా ఆమోదమునకు తేబడిన ఏ విషయములు గాని ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని పరోక్షము గాని ప్రత్యక్షము గాని తెలియజేయట గాని చెప్పుట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాం. ఓకే సార్, సార్ ఇప్పుడు మీ 5 ధర్మకర్తలుగా నియామకమయ్యారు సార్. ఈ ట్రస్ట్ బోర్డు కాలపరిమితి వచ్చేసి 1 year సార్. ఈ రోజు నుంచి లేదు సార్. ఇప్పుడు మాకు మీ 5 ధర్మకర్తల్లో మాకు ఒక చైర్మన్ క్యాండిడేట్ ఒకళ్ళు అవసరం సార్. కాబట్టి ఎవరన్నా ఒకరు ప్రపోజ్ చేయండి, మిగతా వాళ్ళు కలపచ్చు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్టు చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా నఖరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాందికంటి నాగేంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ నఖరేకల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు వచ్చి
తమ కార్యకర్తను విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసు ఉన్నది ప్రజాస్వామ్యం ప్రజలు కాపాడుతుంది ఇంత ఘోరం అండి చూడండి అంటే సీఏ గారు ఇచ్చిన 7 గంటల వచ్చి కూర్చున్నా నేను 7 గంటల వచ్చి కూర్చున్నా బట్టలు గది చేస్తున్నా మీరు చేసేవాళ్ళని మీకు ఇజ్జత్ ఉంటే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టి బాగుంటుంది మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో తెలుసదు ఏం పెట్టినారా బాబు అది నువ్వు అబ్బాయి ఏం పెట్టాడు సోషల్ మీడియా ఏం పెట్టిండే చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అన్నాడు ఎవరికేం నొప్పి మాట్లాడే నేనే ఇవ్వచ్చు 10,000 ఇంకోటి వచ్చు ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది చచ్చిపోయిన 10,000 ఇస్తే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుందా అన్నాడు ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి ఆగమేఘాన్ని తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకురాను ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు రైతుల మోటార్లు పైపు మీద కొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు ఉల్టా అలా కేసులు చేస్తారు కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారండి సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు అది ఎందుకు చేస్తారా ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం అయినా కాకుండా ఇంకొక పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తపడినా నీ పోస్టింగ్ కోసం ప్రజలందరికీ ఇబ్బంది పెడతారు మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు ఎందుకు చేస్తారో ఉద్యోగాలు చాటుపోతే ఒకటి మాట్లాడతావు బయటకు వస్తే గల్లబడి నెట్టేస్తావు మండల పార్టీ ప్రజల్ని షెట్టి కూడా వేసుకోవద్దని చెప్పిన నెట్టే షర్ట్ వచ్చింది నువ్వు నెట్టేస్తావు ఆఫీస్ రావద్దా కూడా బయటకు వస్తున్నా ఆఫీస్ నుంచి బయట నెట్టేస్తుంటావు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ కాకినాడ కార్యక్రమంలో ప్రతి గురువారం జరిగే 47వ డివిజన్ ద్వారకానగర్ మొహర్ నగర్ ఏరియాలో ఎంతో కాలం నుంచి రోడ్ల మీద బడ్డీలు విపరీతమైనటువంటి చెత్త చెదారాలతో డ్రైనేజీలు మూసివేయబడి ప్రాంతాన్ని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వర్కర్లతో కలిసి ఖాళీ చేయించి పరిశుభ్రపరచడం జరిగింది. ఆ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మన డివిజన్ సమస్యలను తెలియపరిచి సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గొడ్ల అప్పారావు, కొల్లాపత్తుల అప్పారావు కోరారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే డ్రైనేజీల మీద షాపులు పెట్టాడు. గతంలో ఇది చూడండి 47వ డివిజన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎందుకు పనిచేయడం డంపింగ్ యార్డ్లా తయారు చేశారు. ప్రజలు సహకరించి రేపు రాబోయే వర్షాల్లో మన వార్డు అంతా బాగా ఉండాలంటే ప్రజల సహకారంతో ముందుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మరి ఒప్పులు లేదు. ఎందుకంటే ఇలా పెట్టేసి షాపులన్నీ మూసేసి ప్రజలకు ఇబ్బంది పెట్టారు. ప్రజా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తాం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టేసి అలా ఉద్దేశించుకోవాలి. రోడ్లు కట్టడం చేసి ఈరోజు మున్సిపల్ శాంతి ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, అలాగే మేస్త్రి రావు గారు, కట్టించి అబ్బాయి దుర్గాలు అందరూ పనిచేస్తారు. నౌమాన్ మొహమ్మద్ రహమత్ నగర్ ఖబ్రస్థాన్ సమస్యపై మద్దతు. ఏఐసిసి కోఆర్డినేటర్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ నౌమాన్ మొహమ్మద్ రహమత్ నగర్ ఖబ్రస్థాన్ సమస్యపై స్పందించారు. ప్రస్తుత ఖబ్రస్థాన్ కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉండి పూర్తిగా నిండిపోయిందని స్థానికులు తెలిపారు. నౌమాన్ మొహమ్మద్ మాట్లాడుతూ ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భూమి కేటాయింపు అయ్యే వరకు తాను ఫాలో అప్ చేస్తానన్నారు. लोग इसलिए जमा हुए हैं रहमत नगर कब्रिस्तान में। ये 2 एकड़ की जमीन 60 साल से यहाँ पर है। 60 साल पहले बनाए थे। जब
वोट होगा तो 10-15 हज़ार आदमी थे। आज 7-8 लाख आदमी इस वक्त है यहाँ पे टोटली। और जितने भी लीडर्स हैं यहाँ पे एमएलए के लिए खड़े हैं, जितने भी पार्टी से खाली वादा किए हैं, प्रैक्टिकल काम अमली काम नहीं करे, हमको जगह दिलाते बोलते कोई भी नहीं दिलाए। आज हमारा एक ही डिमांड है कि हमको 1-2 एकड़ जमीन दिलाओ। ऊपर 9 एकड़ जमीन है, गवर्नमेंट लैंड है, उसके अंदर से कम 2 एकड़ जमीन हमको दिलाए तो हम जो भी पार्टी दिलाएंगी चैलेंज के साथ बोल रहा हूँ, पूरे भाइयों का मशवरा लेके बोल रहा हूँ, जो भी पार्टी दिलाएंगी हम उस पार्टी की तारीफ करेंगे। खाली वादे पे नहीं, प्रैक्टिकल अमली काम चाहिए हमको। बस वो जो वादा करेंगे तो हम पूरे 18 बस्ती के मुसलमान के जितने भी वोट है, हम ये वोट इधर उधर जाने नहीं देंगे, हम उसकी तारीफ करेंगे। 2 एकड़ बोल रहे ना। जाइए कब्रिस्तान में आज 15 जुलाई बरकातहू। आज हम जमा होने का मकसद एक ही है कि 18 बस्ती के मुसलमान इस वक्त लाखों की तादाद में है यहाँ। और ये 50-60 साल पहले जो बनाए थे, इसमें मैं भी शामिल था। 30 साल की उम्र का, आज 83 साल की उम्र है मेरी, ना काफी हो गया आज। अब हमको कब्रिस्तान की जगह चाहिए। वादे करने वाले इलेक्शन से पहले कई लोग वादे करें, अब हम वादे पे भरोसा करने वाले नहीं, हमको अमली काम चाहिए। क्या हमको खुद तो देते नहीं तुम लोग। एक एमएलए हमारा नहीं है इस वक्त असेंबली के अंदर, माइनॉरिटी डिपार्टमेंट में किसी गैर कौम को दिया हुआ है, फिर क्या फायदा हम यहाँ रह के तुमको वोट डाल के। लिहाजा हमको चाहिए कि हमारे मरने के बाद में क़यामत तक रहने के लिए आरामगाह की जरूरत है। जो भी शख्स अब आएगा, इलेक्शन का टाइम डिक्लेयर होने वाला है, जो भी पार्टी आएंगी, मेरा मशवरा है आप लोगों से कि पहले उससे वादा नहीं अमली काम करके बता। हमको 1-2 एकड़ का जमीन कहीं भी दिला तो हम तेरी तारीफ करेंगे, नहीं तो जबानी वादे तो बहुत हो गए, बहुत धोखा खा गए। हमारे बच्चों को नौकरियां देते, ना तो हमारे ऊपर डेवलप करते, ना कोई हमको रिजर्वेशन देते। कम से कम हमको मरने के बाद में दफन होने के लिए जगह दो। ऊपर 9 एकड़ जमीन है, मरगा से एमएलए को हम गए थे, 25 आदमी मिलके बड़े बड़े लोग, 1 एकड़ जमीन दे दे। क्या किया मालूम आपको? अरे वो करोड़ों की जगह है, जैसा उनके जेब से दे रहे, कागज उठा के फेंक दिए, 3 घंटे हमको बिठा के, उसके बाद में 1 महीने के अंदर वहां क्रिकेट का ग्राउंड बनाए। जब मैं बोला बाजू की जमीन है, ले जाके कद्दुआ उद्दुआ 2-4 मैयतों को गाड़ के रात के टाइम कब्रिस्तान बनाता हूँ, 1 महीना में पुलिस वालों को रख के। యాదవుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 30 శనివారం నాడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ యాదవులకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. యాదవులకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. యాదవులకు రాష్ట్రంలో నామినేటెడ్ చైర్మన్ పదవులు ఇవ్వాలి. యాదవులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. యాదవులకు గొర్రెల కాపర్లకు ప్రభుత్వ జీవో 559 ప్రకారం 5 నుంచి 10 ఏళ్ళ దాకా గొర్రెల మీద కొంచెం భూమి కేటాయించాలి. యాదవుల తుమ్మ చెట్లు కొట్టినటువంటి అగ్రవర్ణాలపై కేసులు నమోదు చేయాలి, అలా రిమాండ్ చేయాలి. మరి ఖన్నాపూర్ గ్రామంలో కొంతమంది అగ్రవర్ణాలు తుమ్మచెలను నరికిన వాటి దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. లేకపోతే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 6 దొంగలను అరెస్టు చేసి వారి నుండి మొత్తం 33 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం ఐపీఎస్ శుక్రవారం తెలిపారు. కరీంనగర్ 2 టౌన్ పరిధిలోని పద్మానగర్లో 2 టౌన్ మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 2 మోటార్ సైకిళ్లపై ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తున్న 6 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరు కరీంనగర్ కమిషనరేట్ మరియు సిరిసిల్ల జిల్లా పరిధిలో మొత్తం 12,27,000 రూపాయల విలువ గల 33 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు తేలింది. ఈ దొంగతనాలకు సంబంధించి మొత్తం 6 పోలీస్ స్టేషన్లలో 22 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. యూనికాన్ ఉన్నాయి, స్ప్లెండర్ ఉన్నాయి, ఫ్యాషన్ ఇది ఈజీగా లాక్ అనేది ఈజీగా పోలీస్ స్టేషన్ గంగాధర మీరు హిందూ పండుగలను ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హితంగా జరుపుకుందామని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ బి విజయరంగ అధ్యక్షతన ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జై గణేష్ భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, సాయిబాబా ఆలయ కమిటీ సలహాదారులు వనం యాదయ్యతో కలిసి పలువురికి నియామక పత్రాలు అందజేశారు.